విజయవాడ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేసిన డిపార్ట్మెంట్స్ అన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే ప్రైమరీ సెక్టర్లో చాలా బాగా చేశాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తే వర్షాలు బిగినింగ్లో తక్కువ పడ్డాయి. అక్కడి నుంచి ఏదైతే నెల్లూరు, చిత్తూరు, కడప ఇటీవల వచ్చినటువంటి వర్షాల వల్ల ఆ 3 జిల్లాలు సర్ప్లస్ అయినాయి. ఇప్పటికి కూడా కర్నూలు అయితే దగ్గర 31% డెఫిసిట్ ఉంది. దాని తర్వాత శ్రీకాకుళం తక్కువ రెయిన్ఫాల్ పడింది, గుంటూరు ఇంకా తక్కువనే ఉంది. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా రెయిన్ఫాల్ తక్కువ ఉండే పరిస్థితి వచ్చేది. కృష్ణా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి కూడా 4.3% ఓవరాల్గా రెయిన్ఫాల్ మన దగ్గర డెఫిసిట్ ఉంది. ఆ 3 జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడే కొందికి 30%, 28%, 25% ఎక్కువ రెయిన్ఫాల్ పడింది. దానివల్ల కొంత బ్యాలెన్స్ అయింది. కానీ మనకు దురదృష్టం, పోయిన సంవత్సరం కృష్ణా లెవెల్లో నీళ్లున్నాయి. మొత్తం నాగార్జున సాగర్, అదే మరి శ్రీశైలం ఇవన్నీ కూడా ఫుల్గా వాటర్ ఉన్నాయి. దానివల్ల పంటలు బాగా వచ్చాయి. ఈ సంవత్సరం నాగార్జున సాగర్, శ్రీశైలం మొత్తం వేకెంట్గా ఉంది, ఎంటీగా ఉంది. దీనివల్ల మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మనకు వచ్చిన వర్షాల వల్ల పంట వచ్చినా ఈ సంవత్సరం మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా పంటల యొక్క విషయం మనకు తెలుస్తుంది. అగ్రికల్చర్ మనం అనుకున్నంతగా చేయలేకపోయాం. మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ ఎ యూనిట్ బాగా చేసింది, కానీ అగ్రికల్చర్ వరకు మనకు ఇబ్బంది వచ్చింది. అయితే మొత్తం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ చూస్తే ఈ క్వార్టర్లో 47.10 చేశారు. ఇందులో కూడా ఫిషరీస్ అయితే ఫినామినల్ గ్రోత్ రేట్ 119% చేశారు. దీన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్క సెక్టరు అంతవరకు చేయలేని సెక్టర్ ఇటీవల కాలంలో ఫోకస్ పెట్టిన తర్వాత విపరీతమైన ఫలితాలు వచ్చాయి. రెండోది మీరు చూస్తే లైవ్ స్టాక్ కూడా చాలా బాగా చేశారు, 28.34 చేశారు. అంటే అదే మరి ఇండస్ట్రీ వచ్చే కొందికి 6.25 చేశారు. సర్వీసెస్ వచ్చే కొందికి 8.05 వచ్చింది. ఇదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో మంది 47.10 అయితే వాళ్ళది 2.20 వచ్చింది. ఇండస్ట్రీస్లో వాళ్ళది ఆల్ ఇండియా లెవెల్ చూస్తే 6.84, సర్వీసెస్ వచ్చే కొందికి 8.81 వచ్చింది. మీ దగ్గర కూడా ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్కి సెకండ్ క్వార్టర్కి మనం ఒకసారి చూస్తే అగ్రికల్చర్లో మాత్రం మనకు కొంత ఇబ్బంది వచ్చింది. అదే మరి మిగిలిన సెక్టర్లో కొంచెం బాగా బెటర్గా వచ్చింది. అగ్రికల్చర్లో మాత్రం ఈవెన్ టుడే మనం మైనస్లో ఉన్నాం. అగ్రికల్చర్ మైనస్ వచ్చింది కాబట్టి అయినా కూడా మిగిలిన సెక్టర్ బ్యాలెన్స్ అయినాయి కాబట్టి చాలా వరకు మనకు కలిసి వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ సెక్టర్లో ఎంత గ్రోత్ రేట్ వస్తాయి అంత స్టెబిలిటీ వస్తుంది సమాజంలో. ఎందుకంటే 60% డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ ఉంది కాబట్టి, అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ ఆదాయానికి తగినట్టుగా ఆ సెక్టర్స్ గ్రో అయితే డిస్ట్రెస్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే మనం కూడా ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఫార్మర్ అంతా కూడా వ్యవసాయంలో కూడా అగ్రికల్చర్ అండ్ ఆల్సో హార్టికల్చర్లో డిపెండ్ అవుతారు. కానీ ల్యాండ్లెస్ అంతా కూడా పౌల్ట్రీ లేకుంటే షీప్ రేరింగ్ లేకపోతే మీకు వచ్చే కొందికి ఈ మన డైరీ దీనిపైన ఆధారపడతారు. కామన్ మ్యాన్కి అందులో కూడా పూరెస్ట్ అది పూర్కి ఎక్కువ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ అలైడ్లో కానీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే. అదే మరిగా మనం ఇంత మునుపు డిస్కస్ చేసుకున్నాం, ఫిషరీస్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యాజ్ ఆన్ టుడే మనం చూసినప్పుడు నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఈ యొక్క చేపల ఎక్స్పోర్ట్లో కూడా.